1973లో 14 ఏళ్ల మిడిల్ క్లాస్ అబ్బాయి తన ఫ్యామిలీతో కలిసి కోల్కతాలో నివసించేవాడు. వాళ్ళ ఫాదర్, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఇద్దరు కూడా స్టాక్ బ్రోకర్ పనిచేసి వాళ్ళ జీవితాన్ని గడిపేవాళ్ళు. సడన్గా ఒకరోజు వాళ్ళ తండ్రి చనిపోతాడు. ఆ అబ్బాయికి ఏం చేయాలో అర్థం కాదు. ఆ అబ్బాయి చదువులో కూడా సరిగ్గా రానిచ్చేవాడు కాదు. తన 10th క్లాస్ కూడా ఫెయిల్ అయ్యాడు. తనకి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ తాత దగ్గర ఉంటూ స్టాక్ మార్కెట్ గురించి కొంచెం తెలుసుకున్నాడు. అలా తెలుసుకున్నప్పటి నుంచి ట్రేడింగ్ చేయాలన్న ప్యాషన్ తన లోపల ఇంకా ఎక్కువైపోయింది. కానీ తనది ట్రేడింగ్ చేసే వయసు కాదు. కాలం గడుస్తుంది. ఫైనల్గా ఆ అబ్బాయికి 19 ఏళ్ళు వచ్చాయి. ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ వయసులో ట్రేడింగ్ చేస్తూ కొన్ని లక్షల రూపాయల లాభం చూశాడు. ఆ అబ్బాయి నాకు ట్రేడింగ్ గేమ్ ఎలా ఆడాలో నాకు అర్థమైపోయింది, నా ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వచ్చు అని అనుకున్నాడు. తను డైలీ ఒక ట్రేడ్లో ఎంత సంపాదించేవాడో దాన్ని మొత్తం మళ్ళీ ట్రేడింగ్లోనే పెట్టేవాడు. అలా చాలా ప్రాఫిట్ చూశాడు. ఎప్పటిలానే తన దగ్గర ఉన్నదంతా ట్రేడింగ్లో పెట్టేశాడు. తను ఏమనుకున్నాడంటే ఈరోజు పెద్ద ప్రాఫిట్ కొట్టాలి అని అనుకున్నాడు. కానీ ఆ రోజు అలా అవ్వలేదు. తన మొత్తం మనీ ఆ ఒక్క ట్రేడ్లో కోల్పోయాడు. అప్పుల పాలయ్యాడు. నెక్స్ట్ 15 రోజుల్లో ఆ అప్పులు కట్టాలి. తన రెస్పెక్ట్ కోల్పోవద్దని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న నగలు అమ్మి మరీ ఆ అప్పులు కట్టేశాడు. తాను డిసైడ్ అవుతాడు, నేను ఇంకా ఇప్పటి నుంచి ట్రేడింగ్ చెయ్యను అని. అలా ట్రేడింగ్ని వదిలేస్తాడు. ఒకరోజు తను బయటికి వెళ్ళినప్పుడు ఒక దగ్గర పూరీలు అమ్మడం చూసి వాళ్ళ అమ్మతో, అమ్మ నేను కూడా ఇదే పని చేస్తానని అన్నప్పుడు వాళ్ళ అమ్మ ఇలా అంటుంది, పెద్దగా ఆలోచించు. అప్పటి నుంచి మళ్ళీ ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాడు. ముంబైకి షిఫ్ట్ అవుతాడు. ట్రేడింగ్లో ప్రాఫిట్లు వస్తాయి, కానీ ఒక రాంగ్ ట్రేడింగ్ వల్ల మళ్ళీ లాస్ అవుతాడు. ఇలా చేస్తూ ఉంటాడు. లాస్ట్కి అతను ఆలోచిస్తాడు, ఈ ట్రేడింగ్ అంతా ఆపేసి లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని. అలా 2004లో తన దగ్గర ఉన్న సేవింగ్స్తో 3 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఏజీ లాజిస్టిక్స్, సెరా శానిటరీ, అతుల్ ఆటో లిమిటెడ్లో. తర్వాత 10 ఇయర్స్లో అంటే 2014 కల్లా వాటి ప్రైస్ 100 టైమ్స్ పెరుగుతుంది. దానితో అతను కోటీశ్వరుడు అవుతాడు. తను కోటీశ్వరుడు అవ్వాలనుకున్న కలని నెరవేర్చుకుంటాడు. ఆయన మరెవరో కాదు, दिग्गज निवेशक, एस इन्वेस्टर, the director of KDS Securities, विजय केडिया, मिस्टर विजय केडिया, Vijay Kishanlal Kedia. మీరు స్టాక్ మార్కెట్ సక్సెస్ స్టోరీలు, స్టాక్ మార్కెట్ స్కామ్ స్టోరీలు వినే ఉంటారు. కానీ విన్నాక వాటిని మర్చిపోతాము. ఎందుకంటే స్టాక్ మార్కెట్తో మనకేం పని, అది ఎటుపోతే మనకేంటిది అన్నట్లు మనం ఉంటాము. కానీ మన డైలీ లైఫ్లో యూజ్ చేసే కోల్గేట్ నుంచి గోల్డ్ వరకు, టాయ్స్ నుంచి కార్స్ వరకు ప్రతిదానిపైన ఈ స్టాక్ మార్కెట్ ఇంపాక్ట్ ఉంటుంది. మనం లైఫ్లో తీసుకునే ప్రతి డిసిషన్ మీద డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ స్టాక్ మార్కెట్ ఇంపాక్ట్ ఉంటుంది. అందుకొరకే మనం స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి. ఈరోజు మనం ఈ వీడియోలో అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటిది, స్టాక్ మార్కెట్ ఎలా స్టార్ట్ అయింది, ఈ స్టాక్ మార్కెట్ సిస్టమ్ మొత్తం ఎలా వర్క్ అవుతుంది, ఈ స్టాక్ మార్కెట్ వల్ల కోటీశ్వర్లు అవుతారా అవ్వరా, రండి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మా ఈ ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఇంకా ఫాస్ట్గా టాపిక్లోకి వెళ్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. స్టాక్ మార్కెట్లు పడుతూనే ఉన్నాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం సుమారు 50 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. మార్కెట్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ దూసుకెళ్లాయి. The Sensex and the Nifty continue to hit new highs. India has now emerged as star stock market. So the stock market is fire, it's arg. కమర్షియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫ్రాన్స్లో ఫైనాన్స్ అండ్ డెఫ్ట్ మేనేజ్మెంట్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. వాటితో పాటుగా ఇన్ఫార్మల్ బ్యాంక్స్ కూడా సెటప్ అవుతున్నాయి. అందులో అగ్రికల్చర్ కోసం లోన్స్ కూడా ఇచ్చేవాళ్ళు. కానీ ఆ లోన్స్ మేనేజ్ చేయడం చాలా కష్టమయ్యేది. వీటిని మేనేజ్ చేయడానికి బ్యాంక్ తరపున కొంతమందిని అపాయింట్ చేసుకున్నారు. వాళ్ళే లోన్ బయ్యింగ్ అండ్ సేలింగ్ని మేనేజ్ చేసేవాళ్ళు. వీళ్ళని ఫ్రెంచ్లో కోటియర్స్ డి చేంజ్ అని పిలిచేవాళ్ళు. అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ బ్రోకర్ ఆర్ మనీ బ్రోకర్ అని పిలిచేవాళ్ళు. ఇలా బ్రోకర్స్ యొక్క కాన్సెప్ట్ స్టార్ట్ అయింది 16వ శతాబ్దం స్టార్టింగ్లో. డచ్ స్పానిష్ ఎంపైర్ కిందికి వచ్చేది. 1581లో డచ్ ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసింది. ఇండిపెండెన్స్ తర్వాత డచ్ మొత్తం ఎకానమీ పోర్చుగీస్ నుంచి తీసుకొని వచ్చిన ఏషియన్ అండ్ ఆఫ్రికన్ స్పైసెస్ మీద డిపెండ్ అయ్యేది. అంటే వీటి యొక్క సేల్స్ పైన డిపెండ్ అయ్యేది. మెల్లిమెల్లిగా స్పానిష్ ఎంపైర్ యొక్క కంట్రోల్ పోర్చుగీస్ టెరిటరీ మీద పెరగడం స్టార్ట్ అవుతుంది. దీనివల్ల డచ్కి పోర్చుగీస్ నుంచి స్పైసెస్ తీసుకొని అమ్ముకోవడం చాలా కష్టమయ్యింది. ఎకనామికల్ క్రైసిస్ నుంచి బయటపడడానికి డచ్ మర్చెంట్స్ ఏషియన్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ యొక్క డైరెక్ట్ రూట్ వెతకడం స్టార్ట్ చేశారు.
ఎందుకు అంటే పోర్చుగీస్ పైన డిపెండ్ అవ్వద్దు అని. కానీ సముద్రంలో రూట్ వెతకడం అంత ఈజీ అయిన పని కాదు. వీళ్ళు ఎప్పుడైతే సముద్రంలో రూట్ వెతకడానికి వెళ్తారో వెళ్ళిన 10 షిప్స్లలో ఒక షిప్ మిస్ అయ్యేది. కానీ డచ్ ఎలాగోలా ఒక కొత్త రూట్ని కనుక్కుంది. ఈ కొత్త రూట్ కనుక్కోవడం చాలా కాస్ట్లీయెస్ట్ ప్రాసెస్. ఎందుకంటే అదే టైంలో డచ్ స్పానిష్ ఎంపైర్తో వార్ చేస్తుంది. ఎవరైతే మర్చెంట్స్ ఉన్నారో అంటే వ్యాపారులు ఉన్నారో వాళ్ళు ఫైనాన్షియల్గా స్పాన్సర్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు. ఈ మర్చెంట్స్ అందరు కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. అదే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ కంపెనీకి చాలా ఫండ్స్ అవసరం వచ్చాయి. అందరు మర్చెంట్స్ కలిసిన ఈ కంపెనీ యొక్క లోటుని తీర్చలేకపోయారు. వీళ్ళందరూ ఆలోచించి లోకల్లో ఉన్న జనాల దగ్గర నుంచి మనీ తీసుకొని ఫ్యూచర్లో వచ్చే ప్రాఫిట్లో షేర్ ఇవ్వాలని అనుకున్నారు. ఈ ప్లాన్ బాగా సక్సెస్ఫుల్ అయ్యింది. ఇంకా వీళ్ళు 6 మిలియన్ గిల్డర్స్ని కలెక్ట్ చేశారు. అంటే ఇప్పుడు $110 మిలియన్ అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా మేనేజ్ చేయడానికి ఆమ్స్టర్డామ్ స్టాక్ ఎక్స్చేంజ్ పునాదిగా నిలబడింది. ఇదే ప్రపంచంలో మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్. అంటే జనాల దగ్గర నుంచి మనీ తీసుకొని వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చే ప్రాఫిట్ ఇచ్చారు. ఇదే ప్రపంచంలో ఫస్ట్ స్టాక్ మార్కెట్ అన్నమాట. ఇలా డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీయే పబ్లిక్గా ట్రేడ్ చేసిన ఫస్ట్ కంపెనీ. ఈ మోడల్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ప్రపంచంలో ఇంకా చాలా కంట్రీస్ ఫండింగ్ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు, స్టాక్ ఎక్స్చేంజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఓచర్స్ కోసము బాండ్ అండ్ షేర్స్ని ఇష్యూ చేయడం స్టార్ట్ చేశారు. ముంబై ఎప్పుడు కూడా ఇండియాస్ బిజియెస్ట్ ట్రేడింగ్ స్పాట్గా ఉండేది. ఇండియాలో ఫస్ట్ స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయింది కూడా ముంబైలోని టౌన్ హాల్ ముందున్న మర్రి చెట్టు కింద స్టార్ట్ అయింది. మెల్లిమెల్లిగా ముంబైలో స్టాక్ బ్రోకర్స్ కూడా పెరగడం స్టార్ట్ అయ్యారు. తర్వాత 1875లో 22 మంది స్టాక్ బ్రోకర్స్ కలిసి ఏషియా యొక్క ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ని ప్రారంభించారు. అదే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. దీన్ని షార్ట్గా BSE అని కూడా పిలుస్తారు. స్టార్టింగ్లో దీన్ని నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ అని పిలిచేవారు. తర్వాత కాలం గడిచే కొద్దీ ఇండియాలోని వేరే స్టేట్స్ యొక్క రీజనల్ స్టాక్ ఎక్స్చేంజ్ని సెటప్ చేయడం స్టార్ట్ చేశారు. ఇండిపెండెన్స్ తర్వాత 1977లో రిలయన్స్ ఇండస్ట్రీని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేశారు. ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఒక కొత్త యుగం స్టార్ట్ అయ్యింది. ఈ మొత్తం స్టాక్ మార్కెట్లో ఏదైతే ట్రేడ్ అవుతుందో దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఒక అసోసియేషన్ కావాలి. ఎందుకు అంటే స్టాక్ మార్కెట్ని రెగ్యులేట్ చేయడానికి, స్టాక్ మార్కెట్లో ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే వాటిని చూసుకోవడానికి, స్కామ్స్ జరగకుండా ఉండడానికి ఒక అసోసియేషన్ కావాలి. అదే సెబీ. ఈ సెబీని 1988లో స్టార్ట్ చేశారు. దీనితో పాటుగా 1993లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా స్టార్ట్ అయింది. అదే NSE కూడా ఎస్టాబ్లిష్ అయ్యింది. ఈరోజు మన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ప్రపంచంలోనే 6th లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్గా నిలిచింది. NSE ప్రపంచంలోనే 7th లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్గా నిలిచింది. దీనితో మనకు అర్థమైంది స్టాక్ మార్కెట్ ఎలా స్టార్ట్ అయిందని. క్వశ్చన్ ఏంటిదంటే ఈ స్టాక్ మార్కెట్ మొత్తం ఎలా వర్క్ అవుతుంది, ఈ థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ స్టాక్ మార్కెట్లో ఎలా లిస్ట్ అవుతాయని. కొన్ని లక్షల మంది ఈ స్టాక్ మార్కెట్లో స్టాక్స్ని ఎలా కొంటారు, ఎలా అమ్ముతారు. మీరు ఒకసారి ఇలా అనుకోనండి, అదేంటంటే మీకు ఒక ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ ఉంది, దాని పేరు XYZ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఆ ఏరియాలో మీదే ఫేమస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. మీ షాప్లో టేస్ట్ బాగుంటుందని ఆ ఏరియాలో ఉండే వాళ్ళంతా కూడా మీ షాప్ దగ్గరికే వచ్చి తింటారు, మీ షాప్ గురించే మాట్లాడుకుంటారు. ఇంకా వేరే వేరే ఏరియాస్ నుంచి వచ్చి మరి మీ షాప్ దగ్గర తింటారు. అప్పుడు మీకు అనిపించింది వేరే ఏరియాస్ నుంచి ట్రావెల్ చేసి వచ్చి మరి ఇక్కడ తింటున్నారు, ఆ ఏరియాలోనే ఒక షాప్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందని. మీ దగ్గర ఉన్న సేవింగ్స్తో ఇంకా కొన్ని డబ్బులు మీ ఫ్రెండ్స్ దగ్గర, రిలేటివ్స్ దగ్గర తీసుకొని న్యూ బ్రాంచ్ని ఓపెన్ చేశారు. ఇంకా ఆ షాప్ కూడా సక్సెస్ఫుల్ అయింది. ఇంకా చాలామంది వస్తున్నారు. మీరు అప్పుడు అనుకున్నారు ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఏదో స్పెషాలిటీ ఉంది, స్టేట్లో ఉండే మెయిన్ సిటీస్లో మెయిన్ బ్రాంచెస్ని ఓపెన్ చేయాలి అని అనుకున్నారు. ఇన్ని షాప్స్ని సెటప్ చేయాలంటే చాలా మనీ కావాలి. ఇంత మనీ మీ ఫ్రెండ్స్ దగ్గర, మీ రిలేటివ్స్ దగ్గర కూడా లేవు. మీరు ఇప్పుడు డిసైడ్ అయ్యారు మనం ఎందుకు హై నెట్వర్త్ ఉన్న బిజినెస్ మ్యాన్స్ హెల్ప్ తీసుకోవద్దు, వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకొని బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలని అనుకున్నారు. అలా హెల్ప్ తీసుకున్నారు. దానికి బదులుగా దాంట్లో కొంచెం ప్రాఫిట్ ఇస్తానని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ గురించి మొత్తం చెప్తారు. వాళ్ళంతా అర్థం చేసుకొని కన్విన్స్ అవుతారు, మీకు మనీ ఇవ్వడానికి రెడీ అవుతారు. వీళ్ళని ఇన్వెస్టర్స్ లేకపోతే ఏంజిల్ ఇన్వెస్టర్స్ అంటారు. వీళ్ళ మనీ తీసుకొని సిటీలోని మెయిన్ ప్లేస్లో మీ బ్రాంచ్ని ఓపెన్ చేశారు.
గెస్ వాట్, ఆ స్టోర్ కూడా సక్సెస్ఫుల్ అయింది. ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ గురించి కూడా అందరు మాట్లాడుకుంటున్నారు. మీరు మంచి ప్రాఫిట్స్ కూడా చూస్తున్నారు. మీరు కావాలంటే ఇక్కడే ఆగొచ్చు, కానీ మీరు దేశం మొత్తంలో ఈ ఫాస్ట్ ఫుడ్ బ్రాంచెస్ని ఓపెన్ చేద్దాం అనుకున్నారు. దీనికి ఇంకా చాలా ఎక్కువ మనీ కావాలి. ఇప్పుడు ఇన్వెస్టర్స్ కూడా అంత మనీ ఇవ్వలేరు. అప్పుడు మీరు ఒకటి డిసైడ్ అయ్యారు, పబ్లిక్ నుంచి హెల్ప్ తీసుకోవాలి, మీ కంపెనీలో కొంచెం ప్రాఫిట్ వాళ్ళకి ఇవ్వాలని. ఈ ప్రాసెస్ని ఐపీఓ అంటారు. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఇప్పుడు పబ్లిక్ కూడా మీ కంపెనీలో పార్ట్ అయ్యారు. అంటే నీ కంపెనీలో ఏదైనా తప్పు జరిగినా కరెక్ట్ జరిగినా దాని ఇంపాక్ట్ పబ్లిక్ అందరి మీద ఉంటుంది. అందుకే ఈ ఐపీఓ కన్నా ముందు మీరు ఒక ప్రాసెస్ని కంప్లీట్ చేయాలి. అదేంటిదంటే ఫస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ బ్రోకర్ని హైర్ చేసుకోవాలి. అతను మీ కంపెనీని మంచిగా రివ్యూ చేసి అన్ని నెసెసరీ డాక్యుమెంట్స్ని, ఇంకేమైనా రిపోర్ట్స్ కావాలంటే వాటిని తయారు చేసి ఇస్తాడు. ఈ అన్ని డాక్యుమెంట్స్ని తీసుకొని సెబీ దగ్గరికి వెళ్ళాలి. సెబీ మీ డాక్యుమెంట్స్ అన్నిటిని చెక్ చేస్తుంది. అందులో మీ బిజినెస్ రిపోర్ట్స్ మొత్తం ఉంటాయి. ఆ రిపోర్ట్స్ అన్నిటిని కరెక్ట్గా చెక్ చేసి స్టడీ చేసి మీ కంపెనీని పబ్లిక్లో లిస్ట్ చెయ్యాలా చెయ్యొద్దా అని చెప్పి డిసైడ్ అవుతారు. మీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కేసులో లక్కీగా అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే, క్లీన్గా ఉంటే సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుంది. దీని తర్వాత డిఆర్హెచ్పి స్టేజ్కి వెళ్తారు. డిఆర్హెచ్పి అంటే డ్రాఫ్ట్ రెడ్ హైరింగ్ ప్రాసెస్. ఈ స్టేజ్లో మీ కంపెనీ యొక్క ఫుల్ డీటెయిల్స్ని, రిపోర్ట్స్ని, డాక్యుమెంట్స్ని ప్రాపర్గా చెక్ చేస్తారు. అంటే బిజినెస్ ఆపరేషన్స్, పాస్ట్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్, ఫ్యూచర్లో ఏమవుతుంది, ప్రాబబిలిటీ ఎలా ఉంది, అంటే ఫ్యూచర్లో మీ కంపెనీ ఎలా రన్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఇలా చాలా చూస్తారు. ఇదైన తర్వాత ఈ కంపెనీ గురించి ఏదో ఒకటి చేసి పబ్లిక్లోకి తీసుకొని వెళ్ళాలి. మీరు కూడా మా కంపెనీలో పార్ట్ అవ్వచ్చు అని చెప్పి. అప్పుడు జనాలకు కూడా అర్థమవుతుంది మీ ఫాస్ట్ ఫుడ్ కంపెనీ పబ్లిక్లో లిస్ట్ అవుతుందని. కానీ మీకు ఇక్కడ ఒక ప్రాబ్లం ఎదురవుతుంది. అదేంటిదంటే మీకు అర్థమవుతలేదు ఒక షేర్ యొక్క ప్రైస్ ఎంత పెట్టాలని. ఎందుకంటే ఎక్కువ షేర్ ప్రైస్ పెడితే ఎక్కువ ప్రైస్ ఉందని చెప్పి ఎవరు కొనరు, తక్కువ ప్రైస్ పెడితే మీ క్లాస్ వస్తుందని. అందుకని ఐపీఓ కన్నా ముందు ఇంకొక ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. అదే బుక్ బిల్డింగ్ ప్రాసెస్. అంటే మీరు మ్యాక్సిమం అండ్ మినిమం ప్రైస్ని సెట్ చేస్తారు. ఎగ్జాంపుల్గా 100 to 200 రూపీస్ పెట్టి పబ్లిక్ని బిడ్డింగ్ చేయడానికి ఛాన్స్ ఇస్తారు. బిడ్డింగ్ తర్వాత మీకు ఒకటి అర్థమవుతుంది. అదేంటిదంటే మ్యాక్సిమం మంది మీ షేర్ ప్రైస్ని 200కి బిడ్ చేశారని. అప్పుడు మీరు మీ షేర్ ప్రైస్ని 200 పెట్టొచ్చు. కంగ్రాచులేషన్స్, ఇప్పుడు మీ కంపెనీ షేర్ మార్కెట్లో లిస్ట్ అయింది. ఎవరైతే మిమ్మల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళు, మీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర తిన్న వాళ్ళు, మీ మీద నమ్మకం ఉన్న వాళ్ళు, మీ ఫాస్ట్ ఫుడ్ కంపెనీ ముందుకెళ్తుందని అనుకున్న వాళ్ళు మీ షేర్ని కొంటారు. మీకు ఫండ్స్ వస్తాయి. మీరు వీటిని యూజ్ చేసి ఇండియా మొత్తంలో మీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బ్రాండ్ని ఓపెన్ చేయొచ్చు. ఏ షేర్ అయితే పబ్లిక్ కొంటారో అవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. వాటిని ఎవరైనా కొనొచ్చు, అమ్మొచ్చు. ఈ బయ్యింగ్ అండ్ సేలింగ్ ప్రాసెస్ అంతా ఎవ్రీ సెకండ్ నడుస్తూనే ఉంటుంది. ఈ గేమ్ అంతా కూడా డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. మీరు ఒకసారి ఇలా అనుకోనండి, మీ షేర్ని 10 మంది అమ్మాలనుకుంటున్నారు. 20 మంది ఆ షేర్ని ఎప్పుడెప్పుడు కొందామా అని చెప్పి చూస్తున్నారు. అప్పుడు మీ షేర్ డిమాండ్ పెరుగుతుంది. దాని రిజల్ట్ మీ షేర్ ప్రైస్ కూడా పెరుగుతుంది. అదే మీ షేర్ని 10 మంది అమ్మాలనుకుంటున్నారు, కానీ 5 మందే ఉన్నారు దాన్ని కొనడానికి. ఇప్పుడు మీ షేర్ డిమాండ్ తగ్గుతుంది. దానివల్ల మీ షేర్ ప్రైస్ కూడా పడిపోతుంది. ఈ డిమాండ్ అండ్ సప్లై చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇందులో కొన్ని ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్గా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే ప్రోడక్ట్ క్వాలిటీ, జనాల ఫీడ్బ్యాక్, వీటితో పాటుగా మార్కెట్ ప్రకారంగా దీని ప్రైజింగ్ ఎలా ఉంది, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంకా చాలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. వీటి మీద కంపెనీ కంట్రోల్ ఉండదు. ఎలాగంటే టెక్నాలజికల్ చేంజెస్, రెగ్యులేటరీ చేంజెస్, పొలిటికల్ షిఫ్ట్స్, ఎమోషన్స్, ఎకనామికల్ కండిషన్స్, ట్రేడ్ పాలసీస్, ఇలా ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంకా మన దేశంలో ఇంకో ఫ్యాక్టర్ ఉంది. ఆ ఫ్యాక్టర్ మన దేశంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అదే రూమర్స్. మన పక్కనుండే 10 మంది ఏమన్నా చెప్పారనుకో, ఆ కంపెనీ బాగాలేదు అది ఇదని, ఏం రీసెర్చ్ లేకుండా చెక్ చేసుకోకుండా రూమర్స్ వినే ఆ కంపెనీ షేర్స్ని అమ్మేస్తాము. అప్పుడు ఆ కంపెనీ షేర్స్ సడన్గా పడిపోతాయి. స్టార్టింగ్లో ట్రేడింగ్ పేపర్స్ మీద చేసేవాళ్ళు. అప్పుడు మార్కెట్ ఓపెన్ అవ్వడానికన్నా ముందే ఇలా ఏదో ఒక కంపెనీ మీద రూమర్స్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అవుతుందో ఆ రూమర్స్ ప్రకారమే అది పర్ఫామ్ చేసేది. సేమ్ ఇలాంటిదే హర్షద్ మేహతా సిరీస్లో కూడా చూసుకోవచ్చు. అక్కడ హర్షద్ మేహతా ఏసీసీ సిమెంట్స్ మీద రూమర్స్ స్ప్రెడ్ చేస్తాడు.
ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అవుతుందో ఏసీసీ సిమెంట్స్ యొక్క షేర్స్ హర్షత్ మేహతా రూమర్స్ పైన పనిచేసేవి, అది పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ. ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్ హెల్త్ని అర్థం చేసుకోవాలంటే నిఫ్టీ ఇండెక్స్ని కానీ లేకపోతే సెన్సెక్స్ని కానీ చూడాలి. నిఫ్టీ ఇండెక్స్ ఎన్ఎస్సిలో లిస్ట్ అయిన టాప్ 50 కంపెనీస్ పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేస్తుంది. అలాగే సెన్సెక్స్ బీఎస్సీలో లిస్ట్ అయిన టాప్ 30 కంపెనీస్ పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేస్తుంది. సో నిఫ్టీ సెన్సెక్స్ పర్ఫార్మెన్స్తో ఓవరాల్ ఇండియన్ మార్కెట్ పర్ఫార్మెన్స్ని అంచనా వేయొచ్చు. ఈ ఎన్ఎస్సిలో లిస్ట్ అయిన టాప్ 50 కంపెనీస్ మంచిగా పర్ఫామ్ చేస్తే ఇండియన్ మార్కెట్ కూడా మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఇప్పటి వరకు మనము షేర్ మార్కెట్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకున్నాము. ఇప్పుడు మనము కష్టపడి సంపాదించిన మనీని ఎవరో స్టార్ట్ చేసిన కంపెనీలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, షేర్ మార్కెట్ని యూజ్ చేసుకొని మన మనీని ఎలా గ్రో చేసుకోవాలి. ఒకసారి ఇలా అనుకోనండి, మీరు ఏదో ఒక పని చేసి 2015లో 26,000 రూపాయలని దాచుకున్నారు. అప్పుడు మీరు 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ని తీసుకోవాలనుకున్నారు. అది అప్పుడు మీకు 26,000కే వస్తుంది. అప్పుడు మీరు అనుకున్నారు ఇప్పుడు ఈ మనీని ఇంట్లోనే దాచుకుందాము, తర్వాత మళ్ళీ తీసుకుందామని. 2025లో మీరు ఇంకా ఫిక్స్ అయ్యారు, నేను ఇంకా వెయిట్ చేయను గోల్డ్ తీసుకోవాలని. మీ దగ్గర ఉన్న 26,000ని తీసుకొని గోల్డ్ షాప్కి వెళ్తారు. 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ని సెలెక్ట్ చేసుకున్నారు. పేమెంట్ చేద్దామని చెప్పి ఆ 26,000ని ఆ షాప్ ఆయనకి ఇస్తే అప్పుడు ఆ గోల్డ్ షాప్ ఆయన ఈ గోల్డ్ 26,000కి రాదు, 76,000కి వస్తుందని చెప్తారు. అది విన్న మీరు షాక్ అవుతారు. అరే నేను కొన్ని సంవత్సరాల క్రితమే 26,000కే చూశాను, ఇప్పుడు 76,000 అయిందేంటి అని. దీన్ని మొత్తాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే 2015లో 26,000కు 10 గ్రాముల గోల్డ్ వస్తే అదే 2025లో అదే 26,000కి 3.5 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వస్తుంది. అంటే మనం కష్టపడి సంపాదించిన మనీ టైంతో పాటు తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు అదే 2015లో అదే 26,000 పెట్టి 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కొన్నారనుకో, ఇప్పుడు అది 2025 కల్లా ఆ 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ 76,000 అవుతుంది. ఈ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయడానికి మీ దగ్గర కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అదే బ్యాంకులో ఎఫ్డి చేయడం, అంటే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం. అప్పుడు మీకు యాన్యువల్లీ ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రిటర్న్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ 6% ఆఫ్ యాన్యువల్ రిటర్న్స్ ఇస్తాయి. అంటే 100 రూపీస్ ఎఫ్డి చేశారనుకో, అది 1 ఇయర్ తర్వాత 106 రూపీస్ అవుతుంది. కానీ ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేటే 6%కి అటు ఇటుగా ఉంది. నెక్స్ట్ ఆప్షన్ కమోడిటీస్ని కొనిపెట్టుకోవడం. అంటే 2015లో 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ని కొన్నారనుకో, అది 2025 కల్లా 76,000 అవుతుంది. ఇలా గోల్డ్, సిల్వర్, ల్యాండ్, హౌస్ ఇలాంటి వాటిని కొనిపెట్టుకోవడం బెస్ట్. ఇన్ఫ్లేషన్ని బీట్ చేయడానికి మీ దగ్గర ఉన్న నెక్స్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్. ఇక్కడ ఒక షేర్ని కొని ఆ కంపెనీకి ఓనర్ అవ్వచ్చు. ఆ కంపెనీ ప్రాఫిట్లో షేర్ తీసుకోవచ్చు. 1 ఇయర్లో ఎన్ని కంపెనీస్లో అంటే అన్ని కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు ఆ కంపెనీలని కరెక్ట్గా స్టడీ చేసి వాటి గురించి ఫుల్గా తెలుసుకొని ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారనుకో, వాటిలో చాలా రిటర్న్స్ పొందొచ్చు, చాలా ప్రాఫిట్స్ చూడొచ్చు. విజయ్ కేడియార్ 2004లో 3 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశాడు. తర్వాత 10 ఇయర్స్ కల్లా అంటే 2014 కల్లా ఆ కంపెనీస్ చాలా గ్రో అయ్యాయి. విజయ్ కేడియార్ ఇన్వెస్ట్మెంట్స్ 100 టైమ్స్ పెరిగాయి. ఇప్పటి వరకు మనము స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకున్నాము. ఇప్పుడు మనము స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుందాము. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇంకోటి ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే మీరు ఒక కంపెనీ గురించి మొత్తం తెలుసుకొని రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేశారనుకో, అది డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మొత్తం ప్రాసెస్లో మీరు ఇన్వాల్వ్ అవుతారు. లేకపోతే ఈ రీసెర్చ్ అంతా ఎవడు చేస్తాడు, ఈ టెక్నికల్ టర్మ్స్ అని ఎవడు చదువుతాడు, నాకైతే ఒక మంచి అమౌంట్ ఆఫ్ మనీని ఇన్వెస్ట్ చేసి సైలెంట్గా మంచి రిటర్న్స్ తీసుకోవాలి అనుకుంటే దాన్ని ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. వీటినే మ్యూచువల్ ఫండ్స్ అని అంటారు. మీరు ఎక్కడో ఒక చోట ఈ మ్యూచువల్ ఫండ్స్ అనే పదాన్ని వినే ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్లో మీ మనీని ఒక గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ చేతికి ఇస్తారు. అంటే ఎవరికైతే స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉందో వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు అనాలిసిస్ చేసి మీ మనీని చాలా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ఫండ్ ఎక్స్పోర్ట్ మేనేజర్ మేనేజ్ చేస్తాడు. ఇందులో చాలా తక్కువ రిస్క్ ఉంటుంది. ఇప్పటి వరకు మనము స్టాక్ మార్కెట్ అంటే ఏంటిది, స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకున్నాము. ఇప్పుడు మనము స్టాక్ మార్కెట్ ఎలా గ్రో అవుతుంది, స్టాక్ మార్కెట్లోకి ఇంతమంది ఎందుకు వస్తున్నారో తెలుసుకుందాం.
ఎన్ఎస్సికి ఇండియాలో 1 కోటి ఇన్వెస్టర్స్ రావడానికి 14 సంవత్సరాలు పట్టింది. కానీ 2024లో జస్ట్ 5 నెలల్లోనే 9 కోట్ల నుంచి 10 కోట్లు అయ్యారు. అంటే 1 కోటి ఇన్వెస్టర్స్ 5 నెలల్లోనే రిజిస్టర్ అయ్యారు. ఎన్ఎస్సి లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారము 30 ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు 40% ఉన్నారు. మార్చ్ 2018లో 22.9% మంది 30 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు అది పెరిగి 2024లో 40% అయ్యింది. PwC రిపోర్ట్ ప్రకారము 2025లో రీటైల్ ఇన్వెస్టర్స్ 150 మిలియన్లు దాటుతారని అంచనా. ఇంత ర్యాపిడ్ గ్రోత్ అవ్వడానికి దీని వెనుక ఉన్న కారణం ఏంటిదంటే స్టాక్ మార్కెట్ డిజిటలైజ్ అవ్వడం. ఇలా డిజిటలైజేషన్ వల్ల స్టాక్ మార్కెట్లో యాక్సెసిబిలిటీ, ట్రాన్స్పరెన్సీ పెరిగింది. ఇంకా ఆన్లైన్లో ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ వల్ల బ్రోకరేజ్ కాస్ట్ కూడా తగ్గింది. దీనివల్ల స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వడం చాలా ఈజీ అయింది. మీరు ఇప్పుడు ఉన్న దగ్గరనే ఏదో ఒక బ్రోకరేజ్ యాప్లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఇంకా అక్కడి నుంచే ఈజీగా ఏదైనా ఒక కంపెనీలో షేర్స్ కొనొచ్చు, అమ్మొచ్చు. ఫండ్స్ ఇండియా స్టడీస్ ప్రకారము లాస్ట్ 20 ఇయర్స్లో 14 to 16% రిటర్న్స్ స్టాక్ మార్కెట్ ఇస్తుంది. వేరే అన్ని అసెట్స్తో పోలిస్తే లైక్ గోల్డ్, రియల్ ఎస్టేట్తో కంపేర్ చేస్తే అన్నిటికన్నా ఎక్కువ రిటర్న్స్ స్టాక్ మార్కెటే ఇస్తుంది. ఇంకా ఇండియాలో ఉన్న స్టాక్ మార్కెట్ నిఫ్టీ 50 ప్రపంచంలో ఉన్న అన్ని ఇండెక్స్తో పోలిస్తే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది. ఈ ర్యాపిడ్ గ్రోత్ వల్ల సోషల్ మీడియా, యూట్యూబ్లో స్టాక్ మార్కెట్ గురించి ఈజీగా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా చాలామంది వస్తున్నారు ఎక్కడెక్కడో స్టాక్ మార్కెట్ గురించి విని. ఈ షేర్ మార్కెట్ని కొంతమంది జనాలు గ్యాంబ్లింగ్ లాగా ట్రీట్ చేస్తారు. ఇంకా కొంతమంది షేర్ మార్కెట్లో మనీ పెట్టి రాత్రికి రాత్రే కోటీశ్వరులం అవుతామని అనుకుంటారు. అసలు ఎలా ఉందంటే అసలు అనాలిసిస్ లేకుండా, రీసెర్చ్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా వాళ్ళ మనీ మొత్తము, సేవింగ్స్ మొత్తము ఈ స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు. ఇలా స్టాక్ మార్కెట్లో వాళ్ళ మనీని పెట్టి అదృష్టాన్ని చెక్ చేసుకుంటున్నారు. వాళ్ళ అదృష్టం ఉంటే ఆ మనీ 100 టైమ్స్ అవుతుంది. వాళ్ళ అదృష్టం లేకపోతే అంతే. సెబీ రిపోర్ట్స్ ప్రకారము 10 మందిలో 9 మంది లాస్ అవుతున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 2022 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2024లో జనాలు 1.8 lakhs crores లాస్ అయ్యారు. మీకు అర్థమవుతుందా? 1.8 లక్షల కోట్లని జనాలు పోగొట్టుకున్నారు. వాళ్ళు సంపాదించిన మనీని, వాళ్ళు దాచుకున్న మనీని ఈ స్టాక్ మార్కెట్లో పెట్టి పోగొట్టుకున్నారు. 1 కోటి మంది ఉంటే 93% మంది యావరేజ్గా 2 లక్షలు పోగొట్టుకుంటున్నారు. జస్ట్ 8% మందే 1 lakh ప్రాఫిట్ చూస్తున్నారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదంతా Futures and options trading. ఆప్షన్ సెల్లర్స్ ని ఒకలా ఇంపాక్ట్ చేస్తున్నాయి, ఆప్షన్ బయర్స్ ని ఒకలా ఇంపాక్ట్ చేస్తున్నాయి. ఎంటైర్ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళని, ఇండెక్స్ లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో చేస్తున్న వాళ్ళని ఒకలా ఇంపాక్ట్ చేస్తున్నాయి. So what is happening is because of option trading, you're seeing wealth flow from the masses to a select few. మీరు ఇంతవరకు చూసారంటే మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. మా ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.